पे नो पे रेगुलर पोस्ट की रेगुलर पोस्ट की वी वांट जस्टिस नो पे नो पे रेगुलर पोस्ट की रेगुलर पोस्ट की नो पे ఎంజిఎం హాస్పిటల్లో ఎమర్జెన్సీ సేవలను నిలిపివేసి సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ ధర్నా చేస్తున్నారు. మరి వీరిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎందుకోసం స్ట్రైక్ చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ అండి. మేమందరము సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ ఎంజిఎం హాస్పిటల్లో మేము నవంబర్ 2021 నుండి సర్వీసెస్లో జాయిన్ అయ్యాము. మాకేంటంటే ఎవ్రీ మంత్ రెగ్యులర్గా సాలరీస్ పే చేయట్లేదు. 4 or 5 monthsకి కలిపి ఒకేసారి, అది కూడా మేము చాలా డిమాండ్ చేసి స్ట్రైక్ చేసే తప్ప సాలరీస్ ఇవ్వట్లేదు. సో రెగ్యులరైజేషన్ చేయండి సాలరీస్ అని మా ఫస్ట్ డిమాండ్. నెక్స్ట్ ఏంటంటే మే 2021 ఆ టైంలో కోవిడ్ పీక్ వేవ్లో ఉన్నప్పుడు కూడా మేము సర్వీసెస్ చేసాము. అది కూడా గవర్నమెంట్ జీవో ప్రకారము. సో మా సర్వీసెస్ని సీనియర్ రెసిడెన్సీలో కన్సిడర్ చేస్తాము అని చెప్పి వాళ్ళు ఒక జీవో ఇవ్వడం వల్ల మేము 3 months చేసాము. ఆ 3 months సర్వీస్ని ఇప్పుడు ఎస్ఆర్షిప్ కింద కన్సిడర్ చేయట్లేదు. సో ఇలా చేయకపోవడం వల్ల మేము రెగ్యులర్ పోస్ట్కి అర్హత అన్నది కోల్పోయే అవకాశం ఉంది. సో ఆ 3 monthsని కూడా మీ జీవో ప్రకారము ఇంప్లిమెంట్ చేసి మమ్మల్ని ఆ 3 months కన్సిడర్ చేసి అర్లీగా టర్మినేట్ చేయండి ఎస్ఆర్షిప్ నుండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ దెన్ ఆ 3 monthsకి కూడా శాలరీస్ అన్నవి పే చేయలేదు. వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారం ఎస్ఆర్ లాగానే కన్సిడర్ చేసి ఎస్ఆర్ శాలరీసే ఇస్తాము అన్నట్టు చెప్పారు. కాకపోతే అలా కూడా పే చేయట్లేదు, ఇంకా ఇంతవరకు పే చేయలేదు. 1 year దాటింది. సో ఈ 3 things చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది ఒక ఎంజిఎంలో మాత్రమే జరిగే స్ట్రైక్ కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా 698 మంది సీనియర్ రెసిడెంట్స్ చేస్తున్న స్ట్రైక్. మా ప్రధాన డిమాండ్స్ ఏంటి అంటే, ఫస్ట్ మాకు రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైపెండ్స్ రావాలి. మేము విధుల్లోకి జాయిన్ అయ్యి నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఎంజిఎంలోకి వస్తే ఓన్లీ 4 months ఆఫ్ స్టైపెండ్ వచ్చింది ఇంతవరకు. సో మాకు మార్చ్ నెల నుంచి ఇంతవరకు జీతాలు రాలేదు. అండ్ కొన్ని కాలేజ్లో అయితే 6 months 7 months, ఇంకొన్ని కాలేజ్లో అయితే అసలు విధులు స్టార్ట్ అయినప్పటి నుంచి 8 months కూడా రాని కాలేజ్ కొన్ని ఉన్నాయి. సో మాకు కంప్లీట్గా రెగ్యులరైజేషన్ ఆఫ్ శాలరీస్ అనేది మాకు ఫస్ట్ డిమాండ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మాకు పోస్ట్ కంప్లీషన్ ఆఫ్ అవర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాకు 3 months మా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మా ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసి కోవిడ్ సెకండ్ వేవ్ ఉందని చెప్పి 3 months మమ్మల్ని సర్వీసెస్లో వాడుకున్నారు. సో ఆ పీరియడ్ కూడా మమ్మల్ని సీనియర్ రెసిడెన్సీలో కన్సిడర్ చేస్తాము అని చెప్పి మాకు హామీ ఇచ్చారు జియో ద్వారా. కానీ అది దాని గురించి ఇప్పుడు ఏం క్లారిఫికేషన్ లేదు. ఒకవేళ అది కన్సిడర్ చేస్తే మా టెన్యూర్ ఇప్పుడు July 31st ఎండ్ అవుతుంది. సో ఇది కూడా చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఉన్న వాళ్ళందరం సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 698 సీనియర్ డాక్టర్లు ఉండగా ఎంజిఎం ఆసుపత్రిలో మాత్రం ఇప్పటికీ 55 members ఉన్నాం. 50 నుంచి 55 మంది సీనియర్ డాక్టర్లు ఉన్నాము. ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్లో సీనియర్ రెసిడెంట్స్ స్ట్రైక్ చేయడం జరుగుతుంది. ఎందుకు అని అంటే, మేమంతా నవంబర్ 2021లో జాయిన్ అయినాము. కానీ ఎవ్రీ మంత్ శాలరీ మాకు ఎప్పుడు క్రెడిట్ అవ్వట్లేదు. మేము లాస్ట్ 4 monthsకి ఒక శాలరీ వచ్చింది. అది కూడా మేము స్ట్రైక్ చేయడం వల్లనే మాకు ఆ 4 months శాలరీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 4 months అయినాయి, అందుకే ఈ స్ట్రైక్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నిన్నటి వరకు ఇది డే 3, ఇవాళ 3వ రోజు స్ట్రైక్. ఈ 3 రోజుల నుంచి ఓపీ అండ్ వార్డ్ స్ట్రైక్ చేసినాము. ఇవాళ నుంచి ఈ 2 days నుంచి మా డిమాండ్స్ ఏం మీట్ అవ్వలేదు. అండ్ మేము జరిగినవేవి మాకు ఆన్సర్ రాలేదు. అందుకే ఇవాళ నుంచి ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపివేద్దామని అనుకుంటున్నాం. ఫస్ట్ థింగ్ ఈజ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ ద స్టైపెండ్స్. అది కూడా మేము అడిగేది కూడా మేము చేసిన దానికే అడుగుతున్నాం, మేమేమి చెయ్యని దానికి ఏమీ అడగట్లేదు. ఇన్ని రోజులు చేసాము, దానికి తగ్గట్టుగానే మాకు నెలకు జీతం ఇస్తానన్నారు. 6 నెలల జీతాలు మాత్రమే మేము అడగడం జరుగుతుంది. అంతకుమించి మేము ₹1 కూడా ఎక్కువ అడగట్లేదు. ఫస్ట్ థింగ్, 3 years ఆఫ్ జూనియర్ రెసిడెన్సీ అయిపోయింది. అయినప్పటికీ ఇంకా 3 months ఎక్స్ట్రా చేయించారు. జూనియర్ రెసిడెన్సీని సీనియర్ రెసిడెన్సీగా కన్సిడర్ చేస్తా అని అన్నారు. ఇప్పుడు 9 months పీరియడ్ ఆఫ్ సీనియర్ రెసిడెన్సీ అయిపోయింది. అండ్ లాస్ట్ ఇయర్ చేసిన 3 months పీరియడ్ కూడా మాకు సీనియర్ రెసిడెన్సీ కంటిన్యూ చేస్తామని గవర్నమెంట్ హామీ ఇచ్చింది. ఆ చేసిన దానికే మేము 3 months అడుగుతున్నాం. సో 9 + 3 12 months అవుతుంది. అది మాకు రెగ్యులరైజేషన్ ఆఫ్ పోస్ట్కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కనుక ఈ టర్మినేషన్ ఇవ్వకపోతే మేము ఆ రెగ్యులరైజేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ జాబ్స్ కూడా అర్హత కోల్పోతాం. దానికి ఒకటి అడుగుతున్నాం. దీస్ ఆర్ అవర్ డిమాండ్స్. యాక్చువల్ డిఎంఈతో మాట్లాడినాము. డిఎంఈతో మేము కలిసి ఇది మా పరిస్థితి అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వీఆర్ గెట్టింగ్ ఇన్ టు ఇట్, మేము చూస్తున్నాము, కన్సిడర్ చేస్తున్నామని చెప్పినారు. బట్ ఓవరాల్గా చెప్తున్నారు, అంటే నోటి ద్వారా చెప్తున్నారు, మేము ఇది చేస్తామని చెప్తున్నారు. కానీ ఏది డాక్యుమెంటేషన్లో రావట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఏంటంటే, మాకు శాలరీస్ ఇంకా క్రెడిట్ అవ్వట్లేదు. దే హ్యావ్ సెడ్, మేము వెళ్ళి కలిసినాము. బట్ ఓరల్గానే చెప్పినారు, నెలకి క్రెడిట్ అవుతుంది అని చెప్పినారు, నెలకి క్రెడిట్ ఇస్తామని చెప్పినారు. కానీ ఇప్పటివరకు అయితే ఏ శాలరీస్ క్రెడిట్ అవ్వలేదు.